వృషభ రాశి వారి ఇంటి ముందు ఒక స్త్రీ తాంత్రిక పూజలు చేస్తుంది. ఆగస్టు 12 అమావాస్య తర్వాత జాగ్రత్త పడి వెంటనే ఈ పని చేయండి. ఆగస్టు 13, 14, 15, 16 తేదీల్లో మీకు జరిగేది ఇదే. అసలు వృషభ రాశి వారి ఇంటి ముందు ఏ స్త్రీ తాంత్రిక పూజలు చేస్తుంది? ఆగస్టు 12 అమావాస్య తర్వాత జాగ్రత్త పడి ఏ ఒక్క పని చేయాలి? ఆగస్టు 13, 14, 15, 16 తేదీల్లో మీకు ఏం జరగబోతుంది? ఇటువంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వెంటనే వారికి వీడియోని షేర్ చేయండి. వృషభ రాశి ఇది రాశి చక్రంలోని 2వ రాశి. కృత్తిక నక్షత్రంలో 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, రోహిణి నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, మృగశిర నక్షత్రంలో 1, 2 పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశి కిందకి వస్తారు. అయితే వృషభ రాశి వారి కోసం ప్రత్యేకమైన అమావాస్య హెచ్చరిక అనే చెప్పుకోవాలి. ఆగస్టు 12 అమావాస్య తర్వాత ఆగస్టు 13, 14, 15, 16 తేదీల్లో తప్పకుండా పాటించవలసిన జాగ్రత్తలు, ఇటువంటి విషయాలన్నీ ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే వృషభ రాశి వారు ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం చాలా ప్రత్యేకమైనది. ముఖ్యంగా ఆగస్టు 12వ తేదీ అమావాస్య తర్వాత ఆగస్టు 13, 14, 15, 16 తేదీల్లో వృషభ రాశి వారికి కొన్ని విషయాల్లో ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటించవలసిన అవసరం ఉందని జ్యోతిష్య విశ్లేషణలు చెబుతున్నారు. అయితే ఈ వీడియోలో చెప్పబోయే ప్రతి విషయాన్ని అయితే శ్రద్ధగా వినండి. మీ ఇంటి ముందు ఎవరో ఒక స్త్రీ కనిపించినా, ఆమె ఏదైనా పూజ చేస్తున్నట్లు అనిపించినా వెంటనే భయపడవలసిన అవసరం లేదు. తెలియని వ్యక్తుల చర్చలను చూసి మనం మనస్సులోనే అనుమానం పెంచుకోవడం మంచిది కాదు. అయితే అమావాస్య సమయంలో మన సాంప్రదాయంలో ఇంటిని శుభ్రం చేసి దీపారాధన వెలిగించి ప్రశాంతవంతమైన వాతావరణం, దైవనామస్మరణతో ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంటుంది. కాబట్టి ఈ వీడియో ఉద్దేశం భయపడడం కాదు, అయితే మీ ఇంటిలో ప్రశాంతత ఉండేలా మీరు చేయగలిగే మంచి పనులను గుర్తు చేయడం మాత్రమే. అయితే వృషభ రాశి వారు ముఖ్యంగా ఆగస్టు 12 తర్వాత 4 రోజుల గురించి ఈ వీడియోలో అయితే వివరంగా తెలుసుకుందాం. అయితే వీడియోని చివరి వరకు అయితే చూడండి. ఎందుకు అంటే చివరిలో వృషభ రాశి వారు తప్పకుండా పాటించవలసిన కొన్ని సులభమైన ఆచరణల గురించి అయితే చెబుతున్నాను. అయితే అమావాస్య తర్వాత ఎందుకు జాగ్రత్తలు? మన భారతీయ సాంప్రదాయంలో అమావాస్యకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది అనే చెప్పుకోవాలి. అమావాస్య రోజు చాలామంది ఇంటిని శుభ్రం చేసుకుంటారు, పూజ చేస్తారు, దీపం వెలిగిస్తారు, అలాగే పితృదేవతలను స్మరించుకుంటారు. ఈ ఆగస్టు 12 అమావాస్య తర్వాత వచ్చే రోజుల్లో కూడా ఇదే విధంగా మన ఇంటిలో ప్రశాంతవంతమైన వాతావరణాన్ని కొనసాగించడం మంచిది అనే చెప్పుకోవాలి. వృషభ రాశి వారు ముఖ్యంగా ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఎవరైనా ఇంటి ముందు ఏదైనా చేస్తున్నారని చూసిన వెంటనే దానిని తాంత్రిక పూజగా అయితే నిర్ణయించకండి. అది సాధారణమైన పూజ కూడా కావచ్చు, వ్యక్తిగత ఆచారం కావచ్చు, లేదా మీకు తెలియని ఒక సాధారణమైన కార్యక్రమం కూడా కావచ్చు. అందుకనే ముందుగానే భయపడకుండా పరిస్థితిని ప్రశాంతంగా అయితే గమనించండి. అలాగే అనుమానం వచ్చిన వెంటనే నేరుగా గొడవకు అయితే దిగకండి. అవసరమైనతే కుటుంబ సభ్యులకు చెప్పండి. పరిస్థితిని నిజంగా అనుమానాస్పదంగా ఉంటే స్థానికుల నమ్మకమైన వ్యక్తుల సలహాలు తీసుకోవడం చాలా మంచిది. అది మొదటి జాగ్రత్తగా అయితే చెప్పుకోవచ్చు. అయితే ఇంటి ముందు ఏదైనా కనిపించిన వెంటనే చేయవలసిన పని. అయితే వృషభ రాశి వారు మీ ఇంటి ముందు తెలియని వస్తువులు కనిపిస్తే వాటిని చేతితో తాకవలసిన అవసరం లేదు. దానిని ఎవరు పెట్టారో తెలియకపోతే తాకకుండా ఉండడమే మంచిది. ఎవరైనా నిజంగా మీ ఇంటి ముందు అనుమానాస్పదంగా ఏదైనా చేశారు అనిపిస్తే ఒంటరిగా వెళ్ళే ప్రయత్నం అయితే చేయకండి. అయితే ముఖ్యంగా రాత్రి సమయంలో అయితే ఒంటరిగా బయటకు వెళ్ళకండి. ఇది జ్యోతిష్య భయం వల్ల కాదు అని అయితే గుర్తుంచుకోండి. అయితే సాధ్యమైనంత వరకు భద్రత కోసం మాత్రమే. అయితే మీ ఇంటి తలుపులు, కిటికీలు సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకోండి. అలాగే ఇంటి వాతావరణంలో శుభ్రంగా ఉందో లేదో కూడా చూసుకోండి. అయితే వెలుగు ఉండేలా మాత్రం ఎప్పుడూ చూసుకోవడం చాలా మంచిది. ఇంటి సభ్యులు అందరూ ప్రశాంతంగా ఉండేలా చూసుకోవటం. ఎవరోనా తెలియని వ్యక్తులు మీ ఇంటి ముందు పదే పదే కనిపిస్తే అవసరమైతే కుటుంబ సభ్యులు లేదా స్థానిక అధికారుల సహాయం తీసుకోవడం మంచిది. ఇది నిజమైన జాగ్రత్త అని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఆగస్టు 13 మొదటి రోజు. అయితే ఆగస్టు 13వ తేదీ మొదటి రోజు ముఖ్యమైన రోజుగా అయితే తీసుకోవాలి. అయితే ఈరోజు వృషభ రాశి వారు ఉదయాన్నే ఇంటిని శుభ్రం చేసుకోవడం మంచిది. అలాగే ప్రధాన ద్వారం దగ్గర చెత్త, పనికిరాని వస్తువులు ఉండకుండా చూసుకోండి. ఉదయాన్నే స్నానం చేసి మీకు నచ్చిన దేవుణ్ణి ప్రార్థించండి. ఒక చిన్న దీపం వెలిగించండి. ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే దీపం వెలిగిస్తే ఏదో
అద్భుతం జరుగుతుంది అని చెప్పడం లేదు, కానీ దీపారాధన మన మనస్సుకు ప్రశాంతతను కలిగిస్తుంది, మన దృష్టిని భయం నుంచి భక్తి వైపు మరలిస్తుంది. అందుకనే దీపారాధన చేయటం మంచిది. అందుకనే ఆగస్టు 13 తారీఖున ఉదయాన్నే లేదా సాయంత్రం కొద్దిసేపు ప్రశాంతంగా కూర్చొని మీ కుటుంబం బాగుండాలని ప్రార్థించండి. మీకు ఉన్న సమస్యలకు పరిష్కారం కావాలని కోరుకోండి. ఆగస్టు 14వ తేదీ మాటల విషయంలో జాగ్రత్త. అయితే ఆగస్టు 14వ తేదీ వృషభ రాశి వారు ముఖ్యంగా మాటల విషయంలో జాగ్రత్తగా ఉండాలి అనే చెప్పుకోవాలి. అయితే చిన్న విషయాలను పెద్ద గొడవలుగా మారకుండా చూసుకోవడం కూడా మంచిది. ఎవరైనా మీతో కోపంగా మాట్లాడితే వెంటనే దానిని అదే స్థాయిలో స్పందించకండి. అమావాస్య తరువాత మనస్సులో భయం లేదా అనుమానాలు పెంచుకుంటే చిన్న విషయాలు కూడా పెద్దవిగా అనిపించవచ్చు. అందుకనే ఒక సూత్రాన్ని గుర్తుంచుకోండి. ముందు ఆలోచించడం, తర్వాత మాట్లాడండి. ఈ రోజుల్లో మన ఇంటి పెద్దల ఆశీర్వాదం తీసుకోవటం మంచిది. కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేయండి. ఇంటిలో గొడవలు లేకుండా చూసుకోండి. వీలైనంత వరకు ఒక మంచి పని అయితే చేయండి. ఎవరికైనా అవసరంలో ఉన్నవారికి ఆహారం ఇవ్వండి లేదా మీకు చేతనైనంత సహాయం చేయండి. మన సాంప్రదాయంలో దానం, సేవ, ప్రార్థనకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. అయితే ఆగస్టు 15వ తేదీ భయాన్ని వదిలేయాల్సిన రోజు. అయితే ఆగస్టు 15వ తేదీ వృషభ రాశి వారికి నేను చెప్పే ముఖ్యమైన విషయం ఒకటి ఉంది. భయాన్ని మీ మనస్సులోని పెంచుకోకండి. ఎవరైనా మీకు నీ ఇంటి ముందు ఎవరో తాంత్రిక పూజలు చేశారు అని చెప్పిన వెంటనే నమ్మకండి. సాక్ష్యం లేకుండా ఎవరి మీదైనా అనుమానం పెట్టుకోవద్దు. ఎవరి మీదైనా నింద వేయొద్దు. మీ ఇంటి శాంతిని కాపాడుకోవడమే మీ చేతుల్లో ఉంటుందని అయితే గుర్తుంచుకోండి. ఇంటిని శుభ్రంగా ఉంచండి. దేవనామస్మరణ చేయండి. మంచి ఆలోచనలు చేయండి. కుటుంబ సభ్యులతో ప్రేమగా ఉండండి. అవసరం లేని భయం పెట్టుకొని వీడియోలు, సందేశాలను చూసి ఆందోళన అయితే చెందకండి. ఎందుకు అంటే భయం మన ఆలోచనలను ప్రభావితం చేస్తుంది. ఆగస్టు 16వ తేదీ అయితే 4వ రోజు. అయితే ఆగస్టు 16వ తేదీ వచ్చేసరికి గత 4 రోజులు మీ మనస్సులో ఉన్న అనుమానాలను అయితే పక్కన పెట్టండి. ఇంటిని శుభ్రం చేసుకోండి. ఉదయం దేవుడి నామస్మరణ చేయటం, అలాగే మీ కుటుంబ సభ్యులతో ప్రశాంతంగా మాట్లాడండి. ఆర్థిక విషయంలో కూడా తొందరపాటు నిర్ణయాలు అయితే తీసుకోకండి. ఎవరైనా ఆధ్యాత్మికంగా డబ్బు పెట్టుబడి పెట్టే ముందు అయితే అత్యంత జాగ్రత్తగా ఆలోచించుకోవడం మంచిది. అలాగే ఎవరైనా మీకు భయం కలిగించే మాటలు చెప్పినా వాటిని నియంత్రించుకోవడం, నమ్మేయటం అయితే మంచిది కాదు అని అయితే గుర్తుంచుకోండి. ఇది వృషభ రాశి వారికి చాలా ముఖ్యమైన సమాచారంగా అయితే భావించవచ్చు. అయితే వృషభ రాశి వారి ఇంటిలో చేయగలిగే ఆధ్యాత్మిక ఆచరణ. అయితే ఇప్పుడు మీరు మీ ఇంటిలోనే చేయగలిగే సులభమైన ఆచరణలను చెప్పబోతున్నాను. మొదటిది, ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి. రెండవది, ఉదయాన్నే లేదా సాయంత్రం దీపం వెలిగించండి. మూడవది, మీకు నమ్మకం ఉన్న దేవుణ్ణి ప్రార్థించండి. నాలుగవది, పెద్దలను గౌరవించండి. ఐదవది, సాధ్యమైనంత వరకు ధ్యానం చేయండి. ఆరవది, ఇంటిలో అనవసరమైన గొడవలు జరగకుండా చూసుకోండి. ఏడవది, తెలియని వ్యక్తులపై అనుమానం పెంచుకోకండి. ఎనిమిదవది, అనుమానాస్పదమైన పరిస్థితి ఉంటే ఒంటరిగా ఎదుర్కోవద్దు. ఇవి చాలా సాధారణమైన విషయాలే, కానీ మన జీవితంలో ప్రశాంతతను తీసుకురావడానికి ఇవి చాలా ఉపయోగపడతాయని అయితే చెప్పుకోవచ్చు. ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా వృషభ రాశి వారి ఇంటి ముందు ఏ ఒక స్త్రీ తాంత్రిక పూజలు చేస్తుంది. ఆగస్టు 12 అమావాస్య తర్వాత ఏ ఒక్క పని చేస్తే మీ జీవితాన్ని మీరు కాపాడుకోగలుగుతారు. ఆగస్టు 13, 14, 15, 16 తేదీల్లో ఏం జరగబోతుంది, ఇటువంటి విషయాలన్నీ తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ.